హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రపంచానికి మరో శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది కూడా భారతదేశానికి ప్రత్యేకమైన శత్రువు అంటే చైనా అనే చెప్పుకోవాలి. అలాంటి చైనా ఎన్నిసార్లు ఏం చేసినా కానీ దాని బుద్ధి మాత్రం వంకరగానే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మరొక కొత్త వైరస్ రావటం, దానిపైన తీవ్ర చర్చలకు దారివ్వటం, అది కేవలం మనిషి సంతతిని నాశనం చేసి దేశాలని స్వాధీనం చేసుకునే దిశగానే సాగుతుందా అంటే విశ్లేషకులు మాత్రం కొంతవరకు ఎస్ అని చెప్తున్నారు. ఎందుకంటే దాని వంకర బుద్ధి ప్రతిసారి కూడా పసిగడుతూనే ఉంటాయి. దాని గురించి చైనాలో జరుగుతున్నటువంటి విషయాలు, ఆ వైరస్ వెనుకున్నటువంటి కథలు మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్, హుజురాబాద్ ఎక్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. తెలంగాణలో వచ్చిన కొత్త వైరస్ ఇప్పుడు ప్రపంచానికి ఒక ఛాలెంజ్గా మారుతుందా సార్? అంటే ఇక తెలంగాణకు ఇంకా రాలేదు వైరస్ అనేది, చైనా వరకే అది అంకితమైంది. హెచ్ఎంపీవీ అని ఇప్పుడు కొత్త వైరస్. ఏం సార్? హెచ్ఎంపీవీ అంటే కరోనా కంటే అతి భయంకరమైన వ్యాధి అది. సరే, కరోనా వచ్చినా కూడా మనం తట్టుకున్నాం, కానీ ఈసారి కనుక ఆ హెచ్ఎంపీవీ అనే వ్యాధి మన దేశానికి వస్తే మట్టుకు చాలా అల్లకొల్లం అవుతుంది. కరోనా కంటే ఎక్కువ అల్లకొల్లం అవుతుంది. దాన్ని మన దేశ ప్రముఖులు కానీ చాలా మంది దాన్ని ముందే ఎలా అరికట్టాలో అనేది వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. సో ఇది చైనాలో ఇప్పుడైతే చాలా వ్యాపిస్తుంది. అంటే ఏదైనా మనకు చైనా నుండి స్టార్ట్ అవుతుంది. మరి వాళ్ళు డైరెక్ట్ ఫైట్ చేయలేకనా, లేకపోతే ఈ వైరస్ అనేది మన ఇండియా మీదకి వదలడానికా, మరి వాళ్ళ చేత కాకనా ఏందనేది కూడా ఇంకా అర్థం కాని విషయం. మనమైతే ఏది వచ్చినా తట్టుకునేంత దమ్ము సత్తా మన భారతదేశానికి ఉంది. కానీ భారతదేశంలో ఉన్న ఉష్ణోగ్రతల రీత్యా, ఇక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్, మనం వాడే ఫుడ్ ఏదైతే యాంటీబయాటిక్ బేస్డ్ ఉంటుందో ఈ వైరస్ అంత ఎఫెక్ట్ చూపించదు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? లేదు, 100% చూపిస్తూ ఉంటుంది. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. మనం తినే ఫుడ్ కానీ, మన వాతావరణం కానీ, మన భారతదేశంలో గొప్పతనం ఏంటంటే ఎవరైనా చికెన్ బతకవచ్చు, ఎవరైనా మన ఇండియాలో ఉండొచ్చు, హ్యాపీగా బతకవచ్చు. డబ్బు లేకపోయినా కూడా ఒట్టి వచ్చి చెట్ల కింద తిని ఉండి పడుకొని బతకొచ్చేంత పరిస్థితి మన భారతదేశానికి మన ఒక గొప్పతనం. ఇక్కడ ఎవరైనా బతకవచ్చు. కాకపోతే ఇలాంటి వైరస్లు ఎన్ని వచ్చినా కూడా తట్టుకుని ఉండే అంత సత్తా మనకుంది, మన ఇండియన్స్కి ఉంది, మన భారతీయులకు ఉంది. కొంచెము హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, కొంచెం ఓల్డ్ మ్యాన్స్ కానీ, చిన్నపిల్లలు కానీ కొంచెం వాళ్ళకు ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఇలాంటి భయంకర వ్యాధులు వస్తే వాటిని కంట్రోల్ చేసే సత్తా ఉంటుంది కాబట్టి అది కొంచెం చూడాలి ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం ఊహగానాలే, ఇదని చెప్పలేం. కాకపోతే ఏదేమైనా కూడా అది రాకముందుకే మన భారతదేశంలో అందరూ జాగ్రత్త ఉండాలి, అపరిమితంగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను. అది వచ్చే ముందు ఇక మీద కరోనాతో మన దెబ్బ పడ్డది. వ్యాపారాలు కానీ, బిజినెస్ కానీ, రాష్ట్రాలన్నీ, దేశం మొత్తం ఆగం అంటే చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. సో అలాంటి రాకుండా ముందే కట్టుదిట్టం చేసి ఎలాగైతే కంట్రోల్ చేయాలో అలా కంట్రోల్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అయితే చైనా చేతకానితనానికి, డైరెక్ట్గా భారతదేశాన్ని కానీ ఇతర దేశాలని కానీ ఎదుర్కోలేక ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతుందా అంటే ఈ వైరస్ ఒక నిదర్శనమా? అది మనము అంటే 50-50 ఛాన్స్ అనుకోవచ్చు, అనుకోపోవచ్చు. ఎందుకంటే సరే మీరు అన్నట్టు ఒకవేళ వాళ్ళకి నిజంగా డైరెక్ట్ మనతో ఫైట్ చేసే దమ్ము లేక మన భారతదేశం నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి వైరస్ కూడా పంపించే అవకాశాలు ఉండొచ్చు. బయోవార్ అని అంటారా ఫైనల్ గా? అంతే. ఎందుకంటే ఇది ఒక మనకు వార్ లాంటిదే. మనకు ప్రతిసారి కూడా వాళ్ళు డైరెక్ట్ ఫైట్ చేసే దమ్ము లేక ఇలాంటి ఏమైనా చేస్తున్నారంటే అది కూడా కావచ్చు, చేసినా చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుండి కూడా ఇండియాని దక్కించుకోవాలని కన్ను ఉంది కాబట్టి, మనం డైరెక్ట్ మనతో ఫైట్ చేసేంత సత్తా లేదు కాబట్టి వాళ్ళు చేసినా చేయవచ్చు. కానీ చైనాకి జింగ్పిన్ గారికి ఇప్పుడు ఉన్నటువంటి, ఆయన శాసనసభ్యుడిగా అయిపోయినాడు, ఉన్నంతకాలం ఆయనే శాసనసభ్యుడి కింద ఎన్నుకున్నారు. తర్వాత రీసెంట్గా మనకి అమెరికా ఎలక్షన్స్ జరిగినాయి, ట్రంప్ గెలిచారు, ట్రంప్ గారు వచ్చారు. ఈయన వచ్చినప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతుంది? లాస్ట్ టైం కూడా ట్రంప్ ఉన్నప్పుడే కరోనా వ్యాధి, భయంకరమైన వ్యాధి స్టార్ట్ అంటే గిఫ్ట్ ఇచ్చాడంటారా వైరస్ ని? ఇవ్వచ్చు. మరి వాళ్ళిద్దరు అమెరికన్స్ చైనా వాళ్ళు ఒకటైపోయి భారతదేశాన్ని దక్కించుకోవాలి, చేజిక్కించుకోవాలన్న ఫీల్ తోని ఇంటర్నల్ గా గేమ్ గిట్లా ఆడొచ్చు. కానీ అమెరికా చేసే ప్రతి బ్రాండెడ్ థింగ్స్ కూడా ఇక్కడ డూప్లికేట్ చేసేస్తుంటే అమెరికా గురుగానే ఉంది కదా. అంటే వాళ్ళకి అవన్నీ ఇంటర్నల్గా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మన తెలుగులో చెప్పాలంటే వీళ్ళు ఎన్ని గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమారా వేషాలు వేసినా కూడా మన భారతీయులు, మన ఇండియన్స్ ఇంటికి ఒక సైనికుడై అలాంటి వైరస్ ఎన్ని వచ్చినా ఎదుర్కొనే దమ్ము సత్తా మన దగ్గర ఉన్నది. తప్పకుండా ఇలాంటి చైనా వాళ్ళని కానీ, ఇలాంటి మన మీద దాడికి వచ్చే పాకిస్తాన్ వాళ్ళు కానీ, చైనా వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళను ఎలా తిప్పి కొట్టాలో అన్న సత్తా దమ్ము మనలో ఉంది. తప్పకుండా వాటి తిప్పి కొడతారు. ఇంటికి ఒక్క సైనికుడై. అంటే ఇప్పుడు మన భారతీయులు కూడా ఒట్టి వాళ్ళు కాదు, మన వాళ్ళు చాలా ఇంకా మేధావులు, వాళ్ళకంటే డబుల్ అన్నిటికన్నా ముందున్న వ్యక్తులు మనం. కాబట్టి వాళ్ళని ఎలా తిప్పి కొట్టాలో, తరిమి కొట్టి ఎలా వాళ్ళ గూటికి చేర్చాలో అలా చేస్తాం. మన రాష్ట్రాల్లోకి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఈ వైరస్ వస్తే
ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, దీన్ని తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? ముందుగానే గవర్నమెంట్ ప్రకటన చేసేసింది, ఇలాంటివి వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్త ఉండాలని. వాళ్ళు కూడా అంటే ఏ విధంగా అయితే బయటికి రాణిస్తలేరు కానీ లోపల అండర్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఎట్లా ఉంటుందంటే జనాలు పానిక్ అవుతారనే ఉద్దేశంతో ముందుగానే చెప్పి జనాలను భయభ్రాంతకు గురి చేయవద్దు అంటే ముందు నుంచే ఒక కట్టుదిట్టమైన ప్లానింగ్ అయితే ఉంది. సో వచ్చినా కూడా మన రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళంతా చర్చిస్తున్నారు. ఇది తప్పకుండా ఈ వైరస్ ఈసారి అంటే కరోనా అంత భయంకరంగా ఉండకపోయినా కూడా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఒక లేకపోతే ఆల్మోస్ట్ మన తెలుగు తెలంగాణ స్లాంగ్ లో అక్కా చెల్లెలాగా ఒక మాటలో చెప్పేశారు సార్. అలా ఉంటది, డేంజర్ అని అంటారు. దేన్నైనా మనం ఇప్పుడు మామూలుగా మనకు క్యాజువల్ గా చిన్న ఫీవర్ వచ్చినా కూడా మనం లైట్ తీసుకోవద్దు కదా, దాంతో ఏమి కాదనుకోదు. దేన్నైనా కూడా రోగమే, కానీ దేన్నైనా మనం ఏమైతేలే అన్న విషయాన్ని మనం ఎప్పుడు లైట్ తీసుకోవద్దు. సో దానికి సంబంధించిన విరుగుడు దానికి ఇస్తే అది కంట్రోల్ చేయొచ్చు. సో అంత ఈజీగా మనం దేన్ని తీసుకోవద్దు. కాబట్టి ఏదైనా కూడా చిన్న రోగమైనా పెద్ద, ఇప్పుడు మన కాలుకు చిన్నగా గాయమైందని చెప్పి వదిలేస్తే అది పొద్దున పెద్దగా అయిపోయి మొత్తం తినేస్తూ ఉంటుంది. ఏ వయసు వారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలండి? అది మనకు ఇప్పుడు చిన్నపిల్లలు అంటే మనము 2-3 years బిలో, ఆ తర్వాత 70 years పెద్దవాళ్ళకు కూడా కొంచెం, ఎందుకంటే వాళ్ళకి చెప్పిన ఇందాక ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళంతా దాన్ని తట్టుకునేంత సత్తా కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉండేవాళ్ళు. తర్వాత ఈ స్మోక్, డ్రంక్, లంగ్స్ ఖరాబ్ అయిన వాళ్ళకు, కొంచెం ఒంట్లో ఏదైనా డిసీజ్ ఉన్న వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు తొందరగా అటాక్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మా హెల్త్ డాక్టర్ వాళ్ళతో కూడా చూసినారు. ఈ అస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి, సేమ్ లాస్ట్ టైం కరోనా లాగానే ఉంటుంది కాబట్టి అలాంటి ఎఫెక్ట్స్ ఎక్కువ చూపిస్తుంది వాళ్ళ మీద. కాబట్టి వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా అంటే మాస్కులు పెట్టుకొని శానిటైజర్ వాడుతూ, ఇంకో వ్యక్తితో కొంచెం దూరంగా ఉండడం, ఆ తర్వాత ఎక్కువ చేతులు వాష్ చేసుకోవడం, ఇలాంటి ఎక్కువ చేస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారనే ఉద్దేశంతో. మన మనుషులే కానీ బట్ ఎక్కడ ఎలా ఉండాలో అలా. ఇది వరకు మనకు కరోనా వచ్చినప్పుడు ఇలా ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు చాలా మంది, అంటే ఇప్పటి వరకు కరోనా సోకి సేఫ్ అయిన వాళ్ళు, కరోనా బారిన పడ్డ వాళ్ళు ఇలాంటి అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం ఆ వైరస్ నుండి మనం ఆ బారిన పడకుండా తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. సో దాంతోపాటు మన కుటుంబం, పిల్లలు అందరినీ వెళ్ళిన కాడల్లా మనం కూడా ఒక రెస్పెక్ట్గా, ఒక బాధ్యతగా, అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ వైరస్ ఇంకోళ్ళకు మనకు వచ్చిన తర్వాత కూడా ఇంకోళ్ళకు మనము వాళ్ళకి సోకకుండా ఎలాంటి ఇబ్బంది కాకుండా మనం ఉంటే మనకు కూడా అంత బాగుంటుంది. దీన్ని మంచి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్ లాంటి మంచి గట్టి ఫుడ్ తీసుకొని చెప్పట్లేదు, తెలంగాణ కరువేం లేదు దావత్తులు. ఇక మనం చెప్పినా చెప్పకపోయినా మనం ఎన్ని చెప్పినా కూడా జనాలు ఏం చేసా చేస్తారు, కానీ బాధ్యతగా మనం చెప్పాలి. బిర్యానీ అండి, బిర్యానీ ఈజ్ ఎ ప్రోటీన్ ఫుడ్ కదా, గుడ్. హైదరాబాద్ వాళ్ళు అంటే ఎక్కువ బిర్యానీ ఎక్కువ తింటే హెల్త్ ఉంటారు అనే వాళ్ళ నమ్మకం మీద వాళ్ళు కంపల్సరీ ఎక్కువ బిర్యానీలు, నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు మనం వద్దన్నా కూడా. సో మీకు నచ్చిన ఫుడ్, మీకు ఏ ఇష్టమైన ఫుడ్ గట్టిగా ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటారని తప్పకుండా మేము కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. సో వైరస్ గురించి మీరు కూడా అవేర్ అయినట్టున్నారు, తెలుసుకున్నారు కదా కొన్ని విషయాల గురించి. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, బయట వ్యక్తులతో కలిసేటప్పుడు కానీ, జనాల్లో కలిసినప్పుడు కానీ శానిటైజర్ వాడండి, జాగ్రత్త పాటించండి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ కొన్ని ప్రకటనలు అయితే జారీ చేయడం జరిగింది. ఒకసారి నిశ్చితంగా పరిశీలించి మీరు కూడా అవి ఫాలో అయ్యి సేఫ్గా ఉంటారండి. సెలవు తీసుకుంటాం.